లడ్డూలో నమస్కారం. ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను, నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది వైసీపీ. చాలా బాధపడింది. సిగ్గుండాలి. అందరికీ నమస్కారం. హృదయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా చిరస్మరణీయులు. సిగ్గుండాలి. నా హృదయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా చిరస్మరణీయులు. అయితే ఈ రాజకీయ క్రీడలో నేను బలయ్యానేమో. నేటికి 25 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి నేను ప్రజా సేవనే పరమావధిగా భావించిన నేను వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం అండ్ అవినీతి చేయలేదు, లంచాలు తీసుకోలేదు, అధికార దుర్వినియోగం చేయలేదు. నీ అంత తెలివితేట నాకు లేకపోయినా మరి అంత ఎర్రి పువ్వును కాదు, నాకు అన్ని అర్థం అవుతాయి. అధికార దుర్వినియోగం చేయలేదు, భూ కబ్జాలు చేయలేదు. వాడు స్వాతి ముత్యం, ఏం తెలీదు అమాయకుడు. చూస్తారా? సస్పెన్షన్ అంటే మనోడు అనుకున్నారు, పగోడు వీడు. సస్పెన్షన్ అంటే తాత్కాలిక విరామము. పిచ్చోడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మరి ప్రజలందరికీ ఇంతవరకు నాకు ఈ గౌరవాన్ని ఇచ్చినటువంటి ప్రజల్ని నేను ఎప్పుడు మర్చిపోలేను. సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇదయ్యా రాంప్రసాద్, నువ్వు ఈ 40 ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు. 40 ఏళ్ళ తర్వాత అలవాటైపోతుంది. గొంతై మాట్లాడాను, గట్టిగా ప్రతిపక్షాల మీద విరుచుకుపడ్డాను. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోవాలి. ఎంతో కష్టపడి పనిచేసినటువంటి నాకు అకారణంగా మామూలు డేంజర్ కదరా. చూసారా సార్ డబుల్ యాక్షన్. వ్యక్తిగత కారణాలు అన్నటువంటి కారణంతో పూలు వాసన తర్వాత చూడొచ్చు, తమర పంబ మునిగింది. ఆ రోజులు అయిపోయినాయి. క్యారెక్టర్ లేదు నా దృష్టిలో. సర్వభ్రష్టుడు పవన్ కళ్యాణ్. జగనన్న ఈయనకు ఒక ఎమ్మెల్సీ ఇచ్చి ఒక పదవి ఇచ్చి పార్టీకి ఏదో ఉద్ధరిస్తాడంటే ఈ రకంగా పార్టీని రోడ్డు మీదకి ఇచ్చేసి చూడండి అక్కడ ఏముందో. ఈ రకంగా కూడా పార్టీకి కూడా హెల్ప్ లేదు, కుటుంబానికి హెల్ప్ లేదు, క్యాడర్ కి హెల్ప్ లేదు, ప్రజలకి హెల్ప్ లేదు. కాబట్టి సీనుని మీ చేతుల్లో పెడతా ఉన్నాను. జగనన్న డబ్బులు పెట్టుకుని జగనన్న క్యాండిడేట్ ఆయన కింద పెట్టుకుని అంత అవసరమేటి సార్? చాలా బాధపడింది. వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆదేశాలతో దువ్వాడ శ్రీనివాస్ ను సస్పెండ్ చేశారు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. రాజకీయాలు ఇన్నిసార్లు పోటీ చేశాడు కదా, ఒక్క రోజైనా సక్సెస్ చూసాడా? వాట్స్ యువర్ టాలెంట్? ఏముంది, డోర్లు గుద్దుకోవటం. ఇన్నిసార్లు పోటీ చేశాడు కదా, ఒక్క రోజైనా సక్సెస్ చూసాడా? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఒక ఎమ్మెల్సీ ఇచ్చి ఒక పదవి ఇచ్చి పార్టీకి ఏదో ఉద్ధరిస్తాడంటే ఈ రకంగా పార్టీని రోడ్డు మీదకి ఇచ్చేసి పార్టీ కోసం చాలా కష్టపడి పనిచేశాను. పార్టీ కోసం చాలా కష్టపడి పనిచేశాను. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుకో.
వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆదేశాలతో దువ్వాడ శ్రీనివాస్ ను సస్పెండ్ చేశారు. జగనన్న మీకు నా సెల్యూట్. ఈ రాష్ట్ర మహిళలందరి తరఫున కూడా కుటుంబాన్ని రోడ్డు మీదకి ఇచ్చేసి క్యాడర్ని రోడ్డు మీదకి ఇచ్చేసి అన్ని రకాలుగా డ్యామేజ్ చేసేస్తున్నాడు ఆయన. అన్ని రకాలుగా డ్యామేజ్ చేసేస్తున్నాడు ఆయన. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు దువ్వాడను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు అండి అంటే నోరు మీద అబ్బా శనుగు తోడుగా ఉండండి, ఆశీర్వదించండి. ఏ రకంగా కూడా పార్టీకి కూడా హెల్ప్ లేదు, కుటుంబానికి హెల్ప్ లేదు, క్యాడర్కి హెల్ప్ లేదు, ప్రజలకి హెల్ప్ లేదు.